సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. కవిసింహ, శతావధాని, చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్యపఠనం కావిస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈ కావ్యాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 99వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. కాన నీవింక సంతతిన్గాంచి సత్యపాలకుడు ప్రజాపతి గుణశీలుడనగా అలరగదేయంచు తల్లిదండ్రులకు మ్రొక్కి వనర సారంగతరుడట నుండి జనియే. కాన నీవింక సంతతిన్గాంచి సత్యపాలకుడు ప్రజాపతి గుణశీలుడనగా అలరగదేయంచు తల్లిదండ్రులకు మ్రొక్కి వనర సారంగధరుడట నుండి జనియే. సారంగధరుడు శివుడు తల్లిదండ్రులకు మొక్కి బ్రహ్మ సరస్వతులకు మొక్కి అట నుండి చనియే. తల్లిదండ్రులకు మొక్కి వనర సారంగధరుడు అట నుండి చనియే. తల్లిదండ్రులిద్దరికీ నమస్కరించి అక్కడి నుండి సారంగధరుడు వెళ్ళాడు అని. ఇక్కడ సారంగధరుడు శివుడు అంతకుముందు ఈ వెళ్ళేదానికన్నా ముందు బ్రహ్మతోటి ఏమన్నాడంటే, నీవింక సంతతిన్గాంచి, నీవు ఇక సంతతిని కొని సంతతిని కాంచి సంతతిని కని సత్యపాలకుడు ప్రజాపతి గుణశీలుడు అనగన్. ఇదిగో సత్యపాలకుడు అంటే సత్యలోకాన్ని పాలించేవాడు అని, ప్రజాపతి అంటే ప్రజలకు ప్రభువు, అలాగే ప్రయాణాదుడు అని. గుణశీలుడు, సరే చక్కని గుణాలు కలిగినటువంటి వాడు అనే విధంగా అలరగదే, ఆ రకంగా ఒప్పు గదవే అని, ఒప్పమని, అలా ప్రకాశించమని పోని. కాన నీవు ఇక సంతతిని పొంది సత్యపాలకుడవని, సత్యలోక పాలకుడవని, ప్రజాపతివని, అలాగే గుణశీలుడు అనే విధంగా ఒప్పి ఉండవలసిందిగా చెప్పి సారంగధరుడు అక్కడి నుంచి వెళ్ళాడు. అక్కడి నుండి చనియాయని చెప్పాడు. శివుడు బ్రహ్మకి చెప్పాడు. ఏమని చెప్పాడు? సంతానం కనమని, అలాగే సత్యపాలకుడు ప్రజాపతి గుణశీలుడు అనే విధంగా చక్కగా ఒప్పి ఉండమని. ఇక్కడ సంతానం కలగడం అనేది సనత్ కుమారాది మానసపుత్రులను చాలా మందిని వాళ్ళు కన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సారంగధరుడు ఇట్లా చెప్పాడు అని అర్థం చేసుకోవాలి. ఇక చంద్రుడి కథలో కాన అంటే అడవి. అడవిలో నీవింక సంతతిని కాంచి నీవు సంతానాన్ని పొంది ప్రజాపతి సత్యపాలకుడు ప్రజాపతి గుణశీలుడు అనగా సత్యాన్ని పాలించేవాడు, అలాగే ప్రజలకు పతి, అలాగే గుణశీలుడు మంచి స్వభావం కలిగినటువంటి వాడు అనగా అలరగదే ఒప్పి ఉండమని చెప్పి అంటూ
తల్లిదండ్రులకు మొక్కి, తల్లిదండ్రులైనటువంటి అత్రి అనసూయలకు మొక్కి వనరగదే సారంగధరుడు అట నుండి చనియే. అక్కడ నుండి సారంగధరుడు చంద్రుడు వెళ్ళాడట. ఇక్కడ కూడా చంద్రుడు ఏం చెప్పాడు తల్లిదండ్రులకి, నీవింకా సంతతిని గాంచి ఈ అడవిలో ఇక్కడే ఉండి, ఆశ్రమవాసం కదా అది, అక్కడ ఉండి, కానా అంటే అడవి, ఇందాక కానా అంటే కాబట్టి కావునా అని చెప్పుకున్నాం, ఇక్కడ కానా అంటే అడవి, అడవిలో నీవింకా సంతతిని కాంచి, ఈయన కూడా చాలా మంది పుట్టారు తర్వాత, దత్తాత్రేయుడు అలాగే దూర్వాసుడు అత్రి సంతానమే. అందుకని అది దృష్టిలో పెట్టుకుని ఆయన ఏం చేశాడంటే, నీవింకా సంతతిని గాంచి సంతానాన్ని పొంది సత్యపాలకుడని ప్రజాపతిని గుణశీలుడు అనే విధంగా ఒప్పి ఉండమని చెప్పి తల్లిదండ్రులకు మొక్కి సారంగధరుడు అటు నుండి వెళ్ళాడు. చంద్రుడు అక్కడి నుంచి కూడా వెళ్ళాడు. ఎందుకని, కొడుగ్గా వాళ్ళు నుండి చేయగలిగింది ఏమీ లేదు ఇక అక్కడ. చంద్రుడు ఏం చెప్పాడు అంతకుముందు, నాకు వేరే పట్టాభిషేకం చేసుకోవాల్సిన పని ఉంది, నేను ఎక్కడో నక్షత్రాల లోకంలో ఉండి అక్కడి నుంచి ఉపయోగపడాల్సిన అవసరం ఉంది అని. అందుచేత ఇక్కడ ఉండడు, కొడుకుగా తన ధర్మాలు నిర్వర్తించలేదు. అందువల్ల వేరే కొడుకుల్ని కనమని చెప్పేసి ఆయన చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఇలా అక్కడ కూడా శంకరుడి విషయంలో కూడా అంతే. ఆయన బ్రహ్మలోకంలో ఉండడు, ఆయన కైలాసానికి వెళ్తాడు. కాబట్టి ఇంకా వేరే సంతానాన్ని కనమని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయారు. కొడుకుగా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయలేము అని, అట్లా వాళ్ళకి వేరే పనులు ఉన్నాయనే ఇతోటి వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే సారంగధరుడి విషయంలో కూడా సారంగధరుడు ఏమంటున్నాడు, కానన్ కాబట్టి నీవి ఇంకా సంతతిని గాంచి. ఆయన ఇంతకుముందు ఏం చెప్పాడు, ఆయన నాకు ఈ పట్టం తర్వాత సమయం వచ్చినప్పుడు కట్టుకుంటాను, అప్పటిదాకా నేను వేరే దాంట్లో ఉన్నాను అన్నాడు ఆయన. కాబట్టి ఆయన సిద్ధుడు అయ్యాడు, తర్వాత ఆ మత్స్యనాథుడితో పాటు వెళ్ళిపోతాడు. కాబట్టి వేరే సంతానాన్ని పొంది సత్యపాలకుడు, సత్యాన్ని పరిపాలించేవాడు, ప్రజాపతి రాజు, గుణశీలుడు, చక్కని గుణాలు కలిగిన వాడు అనగా అలరగదే ఒప్పగదే అని తల్లిదండ్రులకు మొక్కి సారంగధరుడు అక్కడ నుండి అక్కడ నుండి సారంగధరుడు కూడా ఈ సంగతి చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా కథ ఏమిటంటే, ఆయనకి రాజరాజ నరేంద్రుడికి విష్ణువర్ధనుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు అన్నట్టుగా చరిత్రలో ఎక్కడో ఉన్నది. దాన్ని ఆధారం చేసుకుని ఈ మాట కవి గారు చెబుతున్నాడు. అంతా సారంగధరు కృపన్ స్వాంతమల అమరినట్టి అదృష్టమే వందున అలా గురుదారకు అల రత్నాంగికి అల సతికి కొన్నాళ్లకు కుమార జననమయ్యే. ఇక్కడ ముగ్గురికి కూడా కుమారులు పుట్టారు అని. ఎవరికి? పార్వతీదేవికి కుమారస్వామి, అలాగే రత్నాంగికి విష్ణువర్ధనుడు, అలాగే తారకు బుధుడు జన్మించాడు. చూద్దాం. అంత సారంగధరు కృపన్, ఈశ్వర కటాక్షం వల్ల స్వాంతం అలర అమరినట్టి అదృష్టమేమందు. సరే, హృదయాలు సంతసించున్నట్టుగా కలిగినటువంటి అదృష్టాన్ని ఏమన్నాం? ఆహా, అల్ల గురుదారకు. గురు అన్నప్పుడు ఇక్కడ శివుడి కథలో గురు అంటే శివుడనే చెప్పాలి. గురుదారకున్ శంకరుని భార్యకు అలా రత్నాంగికి, రత్నాంగి అన్నప్పుడు రత్నప్రాయమైన శరీరం కలిగింది అని. అలా సతికిన్, సతి అంటే పార్వతి అని. కొన్నాళ్లకు కుమార జననమయ్యన్, కొన్ని నాళ్లకు కుమారస్వామి జనించాడు అని. ఇలా పార్వతి శివకథలో శివ కళ్యాణం అయింది, శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు అని చెప్తాడు. అదే చంద్రుడి కథలో సారంగధరు కృపన్, చంద్రుని అనుగ్రహం చేత
స్వాంతమలరన వరినట్టి అదృష్టమేమందున. ఇక్కడ కూడా ఈ కలిగినటువంటి అదృష్టాన్ని ఏమందును అలా గురుదారకు. గురుదార అన్నప్పుడు ఇక్కడ బృహస్పతి యొక్క భార్య. అలా రత్నాంగికి నల సతికిన్, అదిగో రత్నప్రాయమైనటువంటి శరీరము కలిగినటువంటిది. అలాగే సతి భార్యకు దార, ఆ జడేకు కుమార జననమయ్యన్, అక్కడ కుమారుడు పుట్టాడు, ఆయనే బుధుడు. ఇది ఈ కథలో, చంద్రుడి కథలో. ఇక సారంగధరుడి కథలో సారంగధరు కృపన్, ఇక్కడ సారంగధరు కృప అంటే ఈశ్వర కృపతోటి గురుదారకు. గురుదార అంటే రాజపత్ని, రాజు యొక్క పత్ని. గురుదార, గురువు అంటే తండ్రి అనొచ్చు. సరే, ఈయన సారంగధరుని తండ్రి అయినటువంటి రాజరాజ నరేంద్రుడికి అని చెప్పొచ్చు, లేదా రాజపత్ని అని కూడా చెప్పొచ్చు. అలా రత్నాంగికి, గురుదారకు అలా రత్నాంగికి అని, ఆమె పేరు రత్నాంగి, పెద్ద భార్య రత్నాంగి. అలాగే అలా సతికిన్, ఆ చెడుకు కుమార జననమయ్యన్, అక్కడ కుమారుడు జన్మించాడు అని. ఆ కుమారుడు విష్ణువర్ధనుడు అనే పేరుతో కుమారుడు ఉన్నాడు అని చెప్పడం. ఆ పేరు ఇంకా చెప్పలేదు ఇక్కడ, కానీ అలా ఒక కుమారుడు జన్మించాడు అని. అంటే రాజుగారికి ఒక కుమారుడు జన్మించాడు, అక్కడ చంద్రుడికి కూడా ఒక కుమారుడు జన్మించాడు తార ద్వారా, బుధుడు. అక్కడ శివుడికి, శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. ఇలా ముగ్గురు కూడా సంతానవతులయ్యారు. అలా కుమారుడు జన్మించినప్పుడు పుడమియలరే జల నిధులు పొంగే, ఆకాశమున దేవదుందువులను మ్రోసే, దివిజులరా, దివిజుల అలరు, అలరు వృష్టి కురిపించిర ఆనందమెనసి బళిరే. ఇక్కడ ఏంటంటే సాధారణంగా గొప్పవాళ్ళు పుట్టినప్పుడు కొన్ని ప్రకృతి కూడా పులకరిస్తుంది, కొన్ని ప్రత్యేకతలు సంతరించుకుంటాయని చెప్పడానికి ఉదాహరణగానే ఇక్కడ ఈయన అలా కుమారుడు జన్మించినప్పుడు పుడమి అలరే అన్నాడు. పుడమి అంటే భూమి, భూమి అంతా కూడా అలరింది. జల నిధులు పొంగే, సముద్రాలన్నీ కూడా ఉప్పొంగినాయి అని. ఆకాశమున దేవదుందుబులు మ్రోచే, ఆకాశంలో దేవదుందుబులు మ్రోగినాయట. దివిజులు అలరు వృష్టి కురిపించిరి, దివిజులు ఆకాశంలో ఉన్నటువంటి దేవతలు అలరు వృష్టిని కురిపించారు, పూల వృష్టిని కురిపించిరి. ఆనందం అనసి, సంతోషంతో, సంతోషం పొంది అలరు వృష్టిని కురిపించారు బళిరా అన్నట్టు. ఇలా మూడు కథలను, మూడిటికి ఒకే అన్వయం, వేరే అన్వయం అవసరం లేదు. ఆ కుమారుని ధీవరుల అరసిమెచ్చి, ఆ కుమారుని ధీవరుల అరసిమెచ్చి, బుధుడు హరివర్ధనుండని పొగడుచుంట, హరిని వర్ధిల్ల జయమటంచు వీడి గురుడు నిజ సతీయుక్తుడై కూర్మిదనరే. ఆ కుమారుని ధీవరులు అరసి మెచ్చి, బుధుడు హరివర్ధనుండని పొగడుచుంట, హరిని వర్ధిల్ల జయమటంచు వీడి గురుడు నిజ సతీయుక్తుడై కూర్మిదనరే. ఇక్కడ ఆయనకి శివకథలో ఆ కుమారుని, కుమారుడు అంటే ఇక్కడ కుమారస్వామి, ఆ కుమారుడైన కుమారస్వామిని ధీవరులు అరసి మెచ్చి, బుద్ధిశాలురైనటువంటి వాడంతా కూడా, అక్కడికి వచ్చినటువంటి ధీవరులు, చూడటానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా
మెచ్చుకొని అరసి మెచ్చి బుధుడు హరివర్ధనుండని పొగుడుచుంట. ఆయన్ని కుమారస్వామిని బుధుడు అని పొగిడారు, అంటే పండితుడు అని పొగిడారు. అలాగే కొంతమంది హరివర్ధనుడు అని పొగిడారు. హరివర్ధనుడు అంటే ఇంద్రుడిని వృద్ధి పొందించేవాడు అని, హరి అనే పదానికి ఇంద్రుడు అనే అర్థం కూడా ఉంది కాబట్టి ఇంద్రుడిని, దేవరాజైనటువంటి ఇంద్రుడిని వృద్ధి పొందించేవాడు అని పొగుడుచుంటన్, పొగుడుచుండగా అని, పొగుడుచుండట వలన అని. నిజానికి ఈ కుమారస్వామి అనంతరకాలంలో వాళ్ళకు దేవసేనాని అయ్యాడు, దేవతలకు సేనాని అయ్యాడు. ఆయన ముందుండి తారకాసురుడిని సంహరించాడు. ఆ కథ మళ్ళీ వేరే కథలోకి వెళ్తున్నాం. అలా ఉంది అది. సరే, అందువల్ల వీళ్ళు ముందుగానే హరివర్ధనుండని పొగడుతుంటానని చెప్పాడు ఈయన. ఇంద్రుణ్ణి వృద్ధి చెందించేటువంటి వాడు అని చెప్పి పొగడుతుండటం వల్ల అలా వచ్చిన వాళ్ళంతా, బుధులంతా, పండితులంతా అలా చెప్పటం వల్ల హరిని వర్ధిల్ల జయమటంచు వీడి గురుడు నిజ సతీయుక్తుడై కూర్మి తనరే. ఇక్కడ హరిని వర్ధిల్ల చేయమని అప్పుడు తండ్రి అయినటువంటి శివుడు ఏం చెబుతున్నాడు? హరిని వర్ధిల్ల చేయము, ఇంద్రుని వర్ధిల్ల చేయము అని చెప్పి అక్కడి నుంచి వీడి నిజసతీయుక్తుడై కూర్మి తనరెన్, తన భార్య అయినటువంటి పార్వతితో కలిసి ప్రేమగా ఒప్పినవాడాను, మైత్రితో ప్రేమతో ఒప్పినవాడాయను అని తనరెన్. ఈ రకంగా కుమారస్వామి జన్మించాడు. ఆయన దేవతలకు, ముఖ్యంగా ఇంద్రుడిని వృద్ధి పొందించడానికని కొంతమంది, పండితులైన కొంతమంది ఇలా ఆయన్ని పొగిడారు. అదేవిధంగా నువ్వు ఇంద్రుని వర్ధల చేయమని చెప్పేసి తండ్రి కూడా అన్నాడు అని చెప్పి అక్కడి నుంచి ప్రేమతోటి వీడెను అని చెప్తున్నాడు. ఇది శివకథ పరంగా. చంద్రకథ పరంగా ఆ కుమారుని, ఆ జనించినటువంటి పిల్లవాడు బుధుడిని ధీవరులు అరసి మెచ్చి, సరే వీళ్ళంతా బుద్ధిశాలైనటువంటి పండితులంతా కూడా చూచారు, మెచ్చుకున్నారు. బుధుడు, ఇదిగో ఇక్కడ బుధుడు అంటే ఇతడు బుధుడు అనేటువంటి వాడు అని, ఇక్కడ పండితులు కాదు, ఇక్కడ బుధుడు అనేటువంటి వాడు అని. ధీవరులు అన్నప్పుడేమో పండితులు మెచ్చుకున్నారని, బుధుడు అంటే అతని పేరు. బుధుడు హరివర్ధనుండని పొగడుచుంట. హరి అంటే చంద్రుడు అనే అర్థం కూడా ఉంది, అందువల్ల చంద్రుని వృద్ధి పొందించేవాడు అని అర్థం వచ్చింది. హరివర్ధనుడు అని, చంద్రుని వృద్ధి పొందిస్తాడు అని. ఇలా హరివర్ధనుండని పొగడుచుంటన్, ఆ రకంగా పొగడుచుండటం వల్ల హరిని వర్ధిల్ల జయమటంచు వీడి గురుడు నిజ సతీయుక్తుడై కూర్మిదనరే. ఇక్కడ గురుడు అంటే ఇక్కడ గురువు బృహస్పతి. ఈయన హరిని వర్ధిల్ల చేయమటంచు, చంద్రుని వృద్ధి పొందేటట్టు చెయ్యి అని చెప్పి బుధుడికి చెప్పి అట నుండి వీడి గురుడు నిజ సతీయుక్తుడై గురుమిదనరే, తన భార్య అయినటువంటి తారతో కలిసి ప్రేమతోటి ఉన్నాడు, ఒప్పుతున్నాడు అని. అంటే ఇక్కడ ఈయన కూడా పిల్లవాడిని చంద్రుడికి అప్పచెప్పినట్టే. చంద్రుడిని వృద్ధి చెందించడం అంటే చంద్రవంశాన్ని వృద్ధి చెందించడం అనే అర్థం చేసుకోవచ్చు. ఇలా బుధుడు చంద్రవంశంలోని వాడయ్యాడు, చంద్రుడు యొక్క కుమారుడయ్యాడు. అందువల్ల బృహస్పతి ఆ పిల్లవాడిని చంద్రుడికి అప్పగించి భార్యతోటి వెళ్ళిపోయాడు. ఇలా చంద్రకథలో చెప్పుకోవాలి. ఇక సారంగధరుడి కథలో ఆ కుమారుని ధీవరులు అరసి మెచ్చి, ఆ పుట్టినటువంటి కుమారుణ్ణి అరసి
మెచ్చి బుధుడు హరివర్ధనుండని పొగడుచుంటన్. అది ఇతను పండితుడు హరివర్ధనుడు అంటే విష్ణువర్ధనుడు అని. హరివర్ధనుడు అనే పదానికి ఇక్కడ విష్ణువర్ధనుడు అని ఇంకో కుమారుడు ఉన్నాడు అన్నట్టుగా చెబుతున్నాడు. అని పొగడుచుంటన్ హరిని వర్ధిల్లజేయుమటంచు వీడి గురుడు నిజసతీయుక్తుడై కూర్మిదనరే. ఎప్పుడైతే వచ్చి చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వీడు పండితుడు హరివర్ధనుడు అని పొగుడుతున్నారో అప్పుడు ఆయన హరిని వర్ధిల్లజేయుమటంచు వీడి, హరిని వర్ధిల్లజేయించడం అంటే ఇక్కడ విష్ణువుని అని. విష్ణువుని వర్ధిల్లజేయటం అంటే పోషణకర్త అయిన విష్ణువు హరిని వర్ధిల్లజేయమటంచు నా కొడుకును పోషింపజేయమని అర్థం చెప్పుకోవాలి. హరిని అన్నప్పుడు హరిని అడుగుతున్నాడు, విష్ణువుని అడుగుతున్నాడు అనమాట. హరిని వర్ధిల్లజేయమటంచు, అది ఈ కుమారుణ్ణి వర్ధిల్లజేయమని చెప్పేసి అడిగి, అంటే తండ్రి ఆ భారాన్ని భగవంతుడి మీద వేశాడు, విష్ణువు మీద వేశాడని. గురుడు సరే ఇక్కడ తండ్రి లేకపోతే రాజు అని కూడా నిజ సతీయుక్తుడై కూర్మిదనరే, తన భార్య అయినటువంటి రత్నాంగితో కూడి వెళ్ళాడు అని ఇలా ఉన్నది. సరే అసలు ఈ రాజరాజ నరేంద్రుడికి రత్నాంగేందు విష్ణువర్ధనుడు అనే కొడుకు ఉన్నాడా అనే దానికి కన్యకా పురాణంలో దృష్టాంతం ఉందట. కన్యకా పురాణం ఇలా ఈ కథ నడుస్తుంది. చివరికి వచ్చాం. వారి మువ్వురి చరితలి తీరు నెసగ, వారి మువ్వురు చరితలు ఈ తీరు నెసగ హరుని భూతిని సారంగధరుని నీతి పడసి చంద్రుని హసించి పాఠగాడి సదమలంబకు కీర్తిగాంచుదురుగాత. ఇది కవి గారి యొక్క ఆశంస. ఏమంటాడైనా, వారి ముగ్గురు చరిత్రలు, ఆ ముగ్గురు యొక్క చరిత్రలు కూడా ఈ తీరున ఈ విధంగా ఎసగా హరుని భూతి, హరుడు అంటే శివుడు, శివుని యొక్క భూతి ఐశ్వర్యం, సంపద ఈశ్వరుడి అధీనం అని. అందువల్ల హరుని భూతి ఈశ్వర సంపద, అలాగే సారంగధరుని నీతి, సారంగధరుని యొక్క నీతిని, ఈ రెండింటిని కూడా పడసి పొంది, ఈ రెండు పొందమన్నాడు. సారంగధరుని నీతిని పొందమన్నాడు, హరుని ఐశ్వర్యాన్ని పొందమన్నాడు, శివుని ఐశ్వర్యాన్ని విభవాన్ని పొందమన్నాడు. చంద్రుని హసించి అన్నాడు మధ్యలో. చంద్రుని హసించడం, చంద్రుని హసించడం, పరిహసించడం అనేది ఎగతాళి చేయటం అనే. ఎందుకు చంద్రుణ్ణి హసించడం అంటే ఆయన గురుదార గమనం, గురుపత్ని గమనం చేశాడు. అందువల్ల బుధుడు అన్నాడు గురుపత్ని ఎందు కదా, అది దోషం, పంచమహాపాపాల్లో ఒకటి. అందువల్ల హసించమంటున్నాడు, చంద్రుని హసించి అన్నాడు. పాఠగాళి సదమలంబగు కీర్తిగాంచుదురుగాక, పాఠకులంతా కూడా సదమలమైనటువంటి కీర్తిని కాంచుదురుగాక, పొందుదురుగాక. ఇది ఆయన ఆశంస, కవి గారి ఆశంస, ఆకాంక్ష. ఇక ఆశాశాంత పద్యాల్లోకి వచ్చాం. కథ అయిపోయింది. కవిసింహ శ్రీ పోకూరి కాశ్యపతి గారి సారంగధర్యం కావ్య పఠనం కావించారు శ్రీ ముత్తలపాటి వెంకటరత్న శర్మ గారు. వారికి ధన్యవాదాలు.
నమస్తే.